వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక వల్లభనేని వంశీ అండ్ దెన్ ఒక కొడాలి నాని. వీళ్ళిద్దరూ ఒక క్లోజ్ అసోసియేట్స్ కూడా, రాజకీయాల్లో కావచ్చు, రాజకీయాలకు అతీతంగా ఫ్రెండ్షిప్లో కావచ్చు. అలాంటి వాళ్ళిద్దరికి చాలా దగ్గర పోలికలు కూడా ఉన్నాయి. ఆ పోలికలు మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మరొకసారి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం పేరు చెప్తేనే వణికిపోతూ ఉన్నారు. లోకేష్ పేరెత్తితేనే భయపడతా ఉన్నారని చర్చ జరుగుతోంది. అసలు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అటు వైసీపీలో కూడా యాక్టివ్గా లేరు, అలా అని కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళు యాక్టివ్గా లేరు. గుడివాడలో కొడాలి నాని ఎక్కడ అనే చర్చ అయితే, అసలు వంశీ ఏమయ్యాడు అనేది గన్నవరంలో నడుస్తున్న చర్చ. సో ఈరోజు చూసినట్లయితే ఇక వీళ్ళిద్దరూ కూడా అటు కాన్స్టిట్యున్సీలో కూడా పూర్తిగా యాక్టివ్గా లేరు, మరోవైపు చూస్తే అటు వైసీపీలో కూడా యాక్టివ్గా లేరు. అందుకే లోకేష్ అంటే భయపడుతున్నారా, కూటమి ప్రభుత్వం అంటే భయపడుతున్నారని చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కడున్నారు, ఎందుకు సైలెంట్ అయ్యారు అనే అంశంతో పాటు వీళ్ళ రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందనే చర్చతో పాటు అనేక కీలక అంశాలు కూడా వీళ్ళిద్దరికి సంబంధించి హైలైట్ అవుతూ ఉన్నాయి. ఎందుకు వీళ్ళిద్దరూ కూటమి ప్రభుత్వం నుంచి హైడ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఆ స్థాయిలో కేసులు అంటే భయపడుతూ ఉన్నారు? నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామంటూ కూడా మీసాలు మెలేశారు. అటు భువనేశ్వర్ అయినా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిల్లలైనా, భార్యలైనా వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఆ స్థాయిలో టార్గెట్ చేశారు. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు, లోకేష్ పేరెత్తితేనే తొడలు కొట్టారు సినిమా హీరో లెవెల్లో. అలాంటి వాళ్ళిద్దరూ కూడా నిజంగానే ఈరోజు వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు ఇంతకీ ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో చెప్పుకోవాలంటే అనేక కీలక అంశాల గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. మనకు తెలిసిందే, ఎన్నోసార్లు వాళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ గురించి మనం చెప్పుకున్నాం. ముందుగా ఈరోజు చూసినట్లయితే కొడాలి నాని ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక సాధారణ వ్యక్తిగా ఆయన అటు ఏదైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది, ఒక టీడీపీ కార్యకర్త తరహాలో. ఆ తర్వాత రోజుల్లో ఆయన హరికృష్ణ ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు, జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఓన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ ఫ్యామిలీకి అత్యంత సమీప వ్యక్తిగా మారారు. దానిలో భాగంగానే ఆయన జూనియర్ ఎన్టీఆర్ నటించి కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే కేవలం ఆ ఫ్యామిలీ కారణంగానే, హరికృష్ణ కారణంగానే, జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే ఆ తర్వాత రోజుల్లో కొడాలి నానికి టీడీపీ నుంచి టికెట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చారు అంటే బికాజ్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ హరికృష్ణ వాళ్ళని సపోర్ట్ చేసిన కారణంగానే, కొడాలి నాని లాంటి వాళ్ళు. దెన్ అక్కడి నుంచి అయినా 2004లో మొదటిసారి ఎమ్మెల్యే కావడం జరిగింది టీడీపీ నుంచి, గుడివాడ నుంచి. అది కూడా రావు వెంకటేశ్వర లాంటి ఒక సీనియర్ నేత ఉన్నారు, పిన్నంనేని ఫ్యామిలీ లాంటివి ఉన్నాయి. అయినా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి కేవలం జూనియర్ ఎన్టీఆర్ ప్రమోట్ చేశారనే కారణంతోనే కొడాలి నానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది. దెన్ గుడివాడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ 2009లో కూడా ఆయనకే టికెట్ ఇచ్చినారు, ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు మరోసారి. బట్ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తన తండ్రి మరణం తర్వాత తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్న ఏకైక కారణంతో ఓదార్పు పేరుతోని కాంగ్రెస్ని ఎదిరించి మరీ బయటకు వచ్చారు, సొంతగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎన్నికలకు ముందు 2014 అంటే రాష్ట్ర విభజన జరిగిన సమయం అది. ఆ సమయంలో కొడాలి నాని టీడీపీ నుంచి జగన్ పార్టీ వైపు జంప్ చేసే ప్రయత్నం చేశారు. ఇక 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి మరోసారి గుడివాడ టికెట్ను కొడాలి నానికే ఇవ్వడం జరిగింది. మనం చూసినట్లయితే గుడివాడ నుంచి ఎమ్మెల్యే కావడం ఒక ఎత్తు అయితే, గుడివాడలో తనకంటూ ఒక బేస్ ఏర్పాటు చేసుకోవడంలో మాత్రం నాని సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. ఆ స్థాయిలో వరుస విజయాలు సాధించారు ఆయన. గుడివాడ కేంద్రంగా తను కొట్టేవాడే లేరన్న స్థాయికి ఎదిగారు గుడివాడలో, అది కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షతోనే. ఆ తర్వాత మనం చూస్తే 14లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కూడా గెలవడం జరిగింది. ఇండివిజువల్గా సోలో ఇమేజ్తోనే గెలిచారు అక్కడ. దెన్ అక్కడి నుంచి గెలిచిన తర్వాత ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది. బట్ టీడీపీ అధికారంలో ఉన్న ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు. అది అసెంబ్లీ అయినా బయట అయినా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అంతే అసహ్యంగా మాట్లాడుతూ ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు. అలా టీడీపీకి ఒక కొరకరాని కొయ్యగా మారారు కొడాలి నాని. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది అనుకుంటే చాలా ఫర్మ్గా ఆయన విషయంలో వ్యవహరించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజు కొడాలి నాని లాంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేశారనే విమర్శలు కూడా ఉన్నాయి, అది నిజం కూడా. సో అలా కొడాలి నాని నిజంగానే ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద అటు అసెంబ్లీలో ఇటు బయట విమర్శలు చేస్తూ ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. అలాంటి కొడాలి నానికి 2019 ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు 151 సీట్లతోని. కొడాలి నానికి ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి పదవి దక్కింది. ఇన్ని అసెట్స్ ఉన్నాయి, ఏమీ లేనప్పుడే ఎమ్మెల్యేగా ఉంటేనే ప్రతిపక్షంలో అటు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద రెచ్చిపోయేవాడు. అలాంటి కొడాలి నానికి ఇన్ని క్వాలిటీస్ ఉన్న తర్వాత పార్టీ అధికారంలో ఉంది, జగన్ సీఎం ఉన్నారు, తాను మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు 4వ గుడివాడకు. ఈ క్రమంలోనే ఇక కొడాలి నాని అంటే ఒక బూతులు ఎండార్స్ చేసే వ్యక్తి అనే విధంగా ఆయన రెచ్చిపోయేవాళ్ళు. అది అసెంబ్లీ అయినా, బహిరంగ సభ అయినా, ప్రెస్ మీట్ అయినా, ఏదైనా సరే టార్గెట్ చంద్రబాబు అండ్ లోకేష్. మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చేరడం జరిగింది. సో ఆ స్థాయిలో ఒక బూతులతో ఆయన మాట్లాడిన విధానం, ఎప్పుడూ కూడా వివాదాలంటే తను ఇష్టపడే విధంగా ఆయన బూతులను ఎండార్స్ చేసిన విధానం చూసి చిన్నపిల్లలు కూడా అసహించుకునే పరిస్థితి.
టీవీలో కొడాలి నాని కనిపిస్తున్నారంటే టీవీలు కట్టేస్తారు చాలామంది పేరెంట్స్. ఆ స్థాయికి దిగజారారు కొడాలి నాని. మరి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు వాళ్ళ ఇంట్లో ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారని కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్న సందర్భం. బూతుల్ని ఎండార్స్ చేస్తేనే తాను లైమ్ లైట్లో ఉండగలను అనుకున్నారో, అలా బూతులతో మాట్లాడి లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తేనే తను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అండిస్తారు తనకు అనుకున్నారో కానీ, ఎంత దూరమైనా సరే తాను వెళ్తానన్నట్టుగా అంత అసహ్యంగా తన క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసుకున్నారు. సో అలా మంత్రి పదవి పోగొట్టుకున్న తర్వాత కూడా తన నోటికి మాత్రం అదే పని చెప్తూ వచ్చారు ఆయన. సో అలా కొడాలి నాని అంటేనే, కొడాలి నాని పేరెత్తితేనే జనంలో ఒక అసహ్యం కలిగేలాగా ఆయన నిజంగానే తనకంటూ ఒక క్యారెక్టర్ని, తన క్యారెక్టర్ని తనే డిమోరలైజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక అక్కడి నుంచి మనం చూస్తే అలాంటి కొడాలి నాని మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టే కాన్షియన్స్ని కూడా పెద్ద పట్టించుకోలేదు. ఒక దశలో అసలు టికెట్ ఇస్తారా లేదా అని చర్చ కూడా జరిగింది, గుడివాడ టికెట్. ఇక వెనిగళ్ల రాముని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ను అక్కడ నిలబెడితే అందరినీ కన్విన్స్ చేసి, అదే అవినాష్ ఆయన చేతిలో ఓడిపోయి, నాని చేతిలో ఎన్నికలు అయిపోవడంతోనే వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. మన తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా. సో ఇక కొడాలి నాని మీద మొన్నటి ఎన్నికల్లో ఒక ఎన్ఆర్ఐ అయిన వెనిగళ్ల రాముని తీసుకొచ్చారు. లోకల్ అయినప్పటికీ ఆయనకి లోకల్ రాజకీయాల మీద పెద్దగా పట్టు లేదు. కేవలం 7.5 ముందే ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తే, అటు రాజకీయాల్లో చూసినా, ఇటు రాజకీయ అనుభవంలో చూసినా, మిగతా విషయాల్లో చూసినా కొడాలి నాని కంటే చాలా జూనియర్ కూడా వెనిగళ్ల రాము. కానీ అలాంటి వెనిగళ్ల రాము చేతిలోనే చిత్తుగా ఓడిపోయారు మన కొడాలి నాని. ఈరోజు కాన్స్టిట్యున్సీలో మొహం చూపించే పరిస్థితి లేదు. ఇక మరోవైపు వంశీని తీసుకున్నట్లయితే కొడాలి నాని శిష్యుడిగానే ఆయన ఎంట్రీ ఇచ్చారు. యాక్చువల్గా పరిటాల రవి అనుచరుడుగా ఆయనకి పేరుంది. ఆయన కూడా ఒక సామాన్య వ్యక్తిగానే ఎంట్రీ ఇచ్చారు పార్టీలోకి. సేమ్ కొడాలి నాని తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గరయ్యారు. వాళ్ళ కారణంగానే 2009లో ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ దక్కింది. చంద్రబాబు నాయుడు ఎంతోమంది స్టాల్వార్డ్స్ లాంటి నేతలు అక్కడి నుంచి పోటీలో ఉన్నా బట్ అక్కడి నుంచి వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. లగడపాటి చేతిలో ఆ రోజు వంశీ ఓడిపోయారు. దెన్ ఓడిపోయిన తర్వాత 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ రోజు ఆయన గన్నవరం టికెట్కి పంపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పటికే ప్రజారాజ్యంలో భంగపాటుకు గురై కేసీఆర్ నాని ఈ పార్టీలోకి వచ్చున్నారు. సో కేసీఆర్ నానికి టికెట్ ఇవ్వాల్సిన అగత్యం వచ్చింది. ఈ క్రమంలోనే వంశీని తీసుకెళ్లి బలవంతంగా గన్నవరంలో పెట్టే ప్రయత్నం చేశారు. గన్నవరంలో సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి ఆ రోజున బాలవర్ధనరావు లాంటి వాళ్ళని ఈయనకి టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది చంద్రబాబు వైపు నుంచి. దెన్ 14లో వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు కూడా చాలా స్వల్ప తేడాతో. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడైన గన్నవరం నుంచి చాలా సీనియర్ నేతగా ఉన్న శివభరత్ రెడ్డి మామ ఆయన. సో ఆయన ఆ రోజు పోటీకి నిలబడడం జరిగింది. సో 2014లో చంద్రబాబు నాయుడు గన్నవరం నుంచి వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. అందరినీ సీనియర్స్ని కూడా పక్కన పెట్టి బాలవర్ధనరావు లాంటి వాళ్ళని. ఆ రోజు చాలా స్వల్ప తేడాతో దుట్ట రామచంద్రరావు చేతిలోని గెలవడం జరిగింది. దుట్ట రామచంద్రరావు ఆ రోజు వైఎస్కి క్లోజ్ అసోసియేట్ కూడా, ఒక డాక్టర్, మంచి పేరుంది ఆయనకు. ఆయన చేతిలో వంశీ చాలా స్వల్ప తేడాతో గెలిచారు. ఆ చావు దప్పి కన్నులొట్టపోయిన విధంగా గెలిచిన తర్వాత ఆ రోజు పార్టీ అధికారంలోకి వచ్చినా బట్ స్వపక్షంలో విపక్షంలాగా బిహేవ్ చేసేవాళ్ళు. దేవినేని ఉమాతో విభేదాలు, కేసీఆర్ నానితో అనేక రకాలుగా ఇష్యూస్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డు మీదే ఆలింగనం చేసుకోవడం, సిపి రామాంజనేయులతో అనేక వివాదాలు, ఇలా ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో కాంట్రవర్సీలోనే ఉంటూ వచ్చేవాళ్ళు వంశీ. అలాంటి వంశీకే మరోసారి 2019లో టికెట్ ఇచ్చారు. ఆ రోజు పార్టీ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది, జగన్ సీఎం అయ్యారు. తాను టీడీపీ నుంచి గెలిచిన 2వ రోజు వెళ్ళి జగన్ పంచం చేరారు వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోని. దెన్ అక్కడి నుంచి కూడా కొడాలి నాని కంటే తాను 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా ఆయన రెచ్చిపోయేవాళ్ళు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఆయన మాట తీరు అదుపు తెప్పింది. నిజంగానే ఆ నోటి దురుస్తోనే అటు లోకేష్ పుట్టుకుని అవమానించారు, భువనేశ్వర్ని కూడా అదే స్థాయిలో కామెంట్ చేశారు. వీళ్ళ చర్యలతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కూడా కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని, ఎప్పుడు ఎమోషన్స్ బయటికి చూపించిన చంద్రబాబు తన భార్యని అలా అన్న తీరుతో ఆయన చాలా ఎమోషన్ కూడా అయ్యి ఉన్నారు ఆ రోజున. దానికి ప్రతిఫలమే ఈరోజు అంతటి విజయం అని అనుకోవచ్చు. అదే భావిస్తూ ఉన్నారు కూటమి శ్రేణులు కూడా. తను అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక వంశీ ఒక సఫికేషన్ పీరియడ్ అయితే ఎదురైంది ఆయనకు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినప్పటికీ దుట్ట ఫ్యామిలీ ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. యార్లగడ్డ వెంకట్రావు ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన మాట తీరుతోని, ఆయన వ్యవహరిస్తున్న తీరుతోని ఆయన వెంట వచ్చిన టీడీపీ శ్రేణులు కూడా ఆయన వ్యతిరేకించి మళ్ళీ తిరిగి టీడీపీలోకి వెళ్ళిన పరిస్థితి. అసలు ఒక దశలో వంశీకి టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ కూడా జరిగింది. ఒకవైపు సంకల్ప సిద్ధి లాంటి స్కామ్స్. ఇలాంటి సిచ్యువేషన్లో వంశీని ఎంపీగా పోటీ చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి భావించారు. బట్ వంశీ సస్మేరా అనడం జరిగింది. సో ఓవరాల్గా అయితే వంశీకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే వంశీ మీద ఆ రోజు యార్లగడ్డ ఎన్నికల కానీ జగన్మోహన్ రెడ్డి వంశీ విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో వెక్స్ అయిన యార్లగడ్డ వెంకట్రావు ఆ రోజున లోకేష్ సమక్షంలో పార్టీ జెండా కప్పుకునే ప్రయత్నం చేసి ఆయనకే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది టీడీపీ. అటు యార్లగడ్డను చూసుకున్న వంశీ విషయంలో ఒకసారి ఓడిపోయారు ఆయన 2019లో.
చాలా స్వల్ప తేడాతోనే చావుదప్పి కన్నులొట్టబోయిన విధంగా యార్లగడ్డ వెంకట్రావు చేతిలో గెలిచి బయటపడ్డారు ఈయన. సో అలాంటి సిచ్యువేషన్లో అలాంటి యార్లగడ్డ అన్ని విషయాల్లో వంశీ కన్నా జూనియరే, రాజకీయంగా అవ్వచ్చు మిగతా విషయాలు. అలాంటి జూనియర్ చేతిలో కూడా మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు వంశీ. దెన్ ఓడిపోయిన తర్వాత ఒకవైపు గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు ఆయన మీద ఫైల్ అయింది, లుకౌట్ నోటీస్ జారీ అయింది. ఇంకో సంకల్ప సిద్ధి లాంటి స్కామ్స్ కూడా ఆయన వెంటాడుతున్నాయి. అనేక రకాల ఇష్యూలు వంశీని ఇబ్బంది పెడతా ఉన్నాయి, సేమ్ కొడాలి నానిని కూడా. అందుకే ఈరోజు చూసినట్లయితే కొడాలి నాని కూటమి ప్రభుత్వం గెలిచిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు సీఎం అయితే, చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేసుకుంటూ ఆయన దగ్గరే ఉండిపోతానంటే ఆయన మాట్లాడిన తీరుతో కూటమిలో ఉన్న కొంతమంది స్థానిక నేతలు కూడా ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆయన ఆక్రమించిన థియేటర్ని తీసేసి వాళ్ళ ఓనర్స్కి అప్పగించి అది పార్టీ ఆఫీస్గా మార్చాడు గతంలో కొడాలి నాని. దాన్ని కూడా ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు వెనిగల్ రాము లోకల్గా, సేమ్ యాజ్ యార్లగడ్డ కూడా. ఇప్పట్లో వాళ్ళిద్దరూ బయటకు వచ్చి జనానికి మొహం చూపించే పరిస్థితి లేదు. వాళ్ళకి ఎదురైన అవమానాలు అలా ఉన్నాయి మొన్నటి ఎన్నికల తర్వాత. అందుకే ఈ రోజున పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతూ వచ్చారు మొన్నటి వరకు కూడా. ఇంకోవైపు చూస్తే మా మీద కేసులు పెడుతున్నారంటూ కూడా మీడియా ముందుకు వచ్చి వాపోవడం జరిగింది. ఎక్కడ మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం కూడా జరగట్లేదు వాళ్ళ వైపు నుంచి, అంత క్వైట్ సైలెంట్ అయిపోయినారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు వాళ్ళిద్దరూ గన్నవరంలో కానీ గుడివాడలో కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఒక్కరోజు గమలు ఏదో ఇష్యూలో తిరుమల లడ్డు లాంటి వివాదాల్లో ప్రెస్ మీట్లో ఒకసారి మాత్రమే కనిపించారు వాళ్ళిద్దరు పక్కన కూర్చొని, అది కూడా జగన్మోహన్ రెడ్డి బలవంతంతో. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఎక్కడ మీడియా ముందు మాట్లాడిన తీరు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పరిస్థితి కానీ మనం చూడం. ఒక మాటలో చెప్పాలంటే అటు గుడివాడలో కానీ ఇటు గన్నవరంలో కానీ వీళ్ళిద్దరూ కూడా అప్స్కాండ్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు అని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వాళ్ళ ఫాలోయర్స్ వెతుక్కుంటున్న పరిస్థితి, ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది. ఒకవైపు పూర్తిగా కొడాలి నాని హైదరాబాద్కే పరిమితం అవుతా ఉంటే వంశీ తన వ్యాపారాల మీద ఫోకస్ పెట్టి బెంగళూరుకే పరిమితం అవుతున్నారన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే లోకేష్ దెబ్బకు నిజంగానే వీళ్ళు భయపడుతున్నారనే ఒక చర్చ కూడా ఉంది. సోషల్ మీడియాని ఒక్కొక్కరిని కూడా సోషల్ మీడియా వేదికగా ఒక వికృత క్రీడను నడిపించిన వాళ్ళందరినీ కూడా ఏరివేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ టార్గెట్ వీళ్ళు కాబట్టే వీళ్ళు హైడౌట్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతోంది అనేది కొంత లీక్గా చెప్పాలి. ఇక అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరూ అందుబాటులోకి లేకుండా పోవడం మాత్రం అది నిజంగా ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఊహించని షాకే అనుకోవాలి. లెట్స్ సీ మరి ఇప్పుడున్న ఇలాంటి క్రైసిస్ పీరియడ్లో వాళ్ళిద్దరు రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తీసుకుంటుంది అనేది మాత్రం ఒక హాట్ టాపిక్గా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.